మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని పరిశుద్ధమైన సహోదరులారా, మీ అందరికీ మరి ఇలా ముందుకు రావటం చాలా రోజులు బట్టి మనం కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మాట్లాడుకున్నాం. కొన్ని కారణాల చేత నేను 11వ అధ్యాయం వరకు చెప్పి ముగించాను. మరి 12వ అధ్యాయం కాడ నుంచి మనము మాట్లాడుకుందాం. మరి 12వ అధ్యాయములో మొదటి వచనం కాడ నుంచి 3 వచనాల వరకు మాట్లాడుకుందాం. ఈ యొక్క టైటిల్ ఏంటంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ క్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటారు. లేకపోతే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఎవరు కూడా యేసు ప్రభు గారిని శాపగ్రస్తులని అనరు. ఇది టైటిల్. దీని మీద మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక సమాచారాన్ని చెప్పాలి కదా. అంటే అసలు ఈ సందర్భం ఎందుకు రాయబడ్డది అంటే, కొరింథీ పట్టణస్థులకి అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు రాశారు ఈ లేఖ అని మనం చారిత్రక సందర్భానికి వెళ్ళినట్లయితే, అప్పటికే వాళ్ళు విగ్రహములు తట్టు తిరుగుతూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేక, ఆయన ప్రేమను కూడా వాళ్ళు అర్థం చేసుకోలేక ఎటువంటి అటు తిరుగుతున్నప్పుడు అక్కడ సంఘాన్ని స్థాపించటం, ఆ సంఘం ద్వారా కొరింథీలో ఉన్న అన్యజనులు ప్రభుని అంగీకరించి ప్రభులోకి రావటం మీకు అపోస్తల కార్యము 18వ అధ్యాయం కానించి 19 వరకు అపోలో అని ఒక అతన్ని పంపడం, అక్కడ మనకి ఆ సందర్భం అంతా కనపడుతుంది. తర్వాత ఈ మొదటి అధ్యాయంలో 4వ వచనానికి ఒక్కసారి మనం వెళ్ళినట్లయితే ఒక సమాచారాన్ని అక్కడ తీసుకుని మనం 12వ అధ్యాయానికి వచ్చేద్దాం. మన యొక్క టైటిల్ ఏంటి? పరిశుద్ధాత్మ వలన ఎవడును దేవుని సంబంధి ఎవరైతే ఉంటారో దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోలేడు. అంటే ఆత్మ ద్వారా ఎంతమంది అయితే నడిపింపబడతారో వాళ్ళందరూ ప్రభువుని ఒప్పుకుంటారు. అది సందర్భం. అంటే పరిశుద్ధాత్ముడు నీలో వస్తే కానీ నువ్వు ప్రభుని అంగీకరించలేవు. ఇది సందర్భం. దీని మీద మనం మాట్లాడుకోవాలనుకున్నాము. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయంలోకి వెళ్ళాం. 4వ వచనాన్ని ఒకసారి మనం అలా అవుట్లైన్ చూసుకుని మళ్ళీ 12వ అధ్యాయానికి వద్దాం. మీరు ఉన్న కాడ తలలో ఉంచినట్లయితే ప్రార్థన సహాయాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన నా కన్న తండ్రి, ఇదిగో మీ ఆత్మీయమైన మాటలు వివరించడానికి ఇలా సిద్ధపడి ఉన్నాను. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపించండి. మీ వాక్యము పరిపూర్ణమైనది. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తామని, వింటున్న వీరికి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి, కొరింథీయులు ఎలాగైతే మీలోకి వచ్చారో మాలో ఇంకెవరైనా రాకపోతే వాళ్ళని కూడా మీరు పిలుచుకుంటారని, మీ దైవ కుటుంబంలోనికి మీ ప్రేమ మీ ఆదరణ మా మీద కుమ్మరిస్తారని ఈ ప్రార్థన సమర్పించుకుంటూ, మీ కుమారుడును మా రాజును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. రైట్, ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. ఏంటో సాక్ష్యం?
క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. అయిపోయారు. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించారో, ఎప్పుడైతే ప్రభుని విశ్వసించారో, ఎప్పుడైతే ప్రభులకు వచ్చారో వాళ్ళు ఏమైపోయారంటే జ్ఞానవంతులైపోయారు. జ్ఞానములోనికి వచ్చారు, వాళ్ళు ఐశ్వర్యవంతులైతిరి అంటున్నారు. ఇది కొరింథీ పట్టణస్థులకు అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న లేఖనములో ఒక పదం. అయితే వీళ్ళకి 12 అధ్యాయంకి వచ్చినప్పటికీ వీళ్ళు ఒక విభేదాలు వచ్చేసినాయి. అక్కడ మొదటి అధ్యాయంలోనే వచ్చాయి విభేదాలు. నేను పౌలు వాడును, కేఫా వాడును, అపోల్లో వాడునని. ఎందుకంటే అపోల్లో అతను వీళ్ళకి సువార్తను ప్రకటించారు ఆయన. అందుకని ఎవరి ద్వారా వచ్చారంటే పౌలు అపొస్తలుడైన పౌలు గారి ద్వారా వచ్చారు ఆయన. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు నేను ఫలానా మనిషిని, నేను ఫలానా వ్యక్తిని అని చెప్పుకుంటే ఫలానా వ్యక్తి విలానా వ్యక్తి కాదు, ప్రభు వ్యక్తివు నువ్వు. ప్రభుని నడిపిస్తున్నాడు, ప్రభునికి ఆదరణ ఇస్తున్నాడు. అదే ఇప్పుడు ఇక్కడ మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12 అధ్యాయంలో మనము 1 నుంచి 3 వచనాల్లో ఒక సారాంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ సారాంశం ఏంటంటే, ఎవరైతే ఆత్మను పొందుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువాన్ని శాపగ్రస్తుడని అంటారంట. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్ముడు కావాలంట. అర్థమైందా? 2 విషయాలు చెప్పాను ఇక్కడ నేను. యేసుక్రీస్తు ప్రభువారిని శాపగ్రస్తుడని చెప్పడంట ఆయన, పైపెచ్చు పరిశుద్ధాత్మ ద్వారా తప్ప యేసు ప్రభు అని చెప్పలేడంట. యేసు ప్రభు అని చెప్పలేమంట మనం. ఎంతమంది అయితే సేవకులు ఉన్నారో ఆ సేవకులందరి ద్వారా వింటున్న మాటలు ఇవే. అందుకని టైటిల్ ఇదే. ఇందులో ఎంతమంది ఉన్నారని చూస్తే ఈ గుంపులో విగ్రహములు అర్పించిన వారు గుంపు ఉంది. ఒకప్పుడు విగ్రహముల మట్టి మూగ విగ్రహముల తట్టు వెళ్ళారు వీళ్ళు. తర్వాత ఎటు తిరిగితే అటు పడిపోయిన వారు వీళ్ళు, ఈ గుంపు. తర్వాత ఇందులో ఎవరున్నారంటే దైవ కుటుంబం యొక్క దైవత్వము తెలియపరచబడుతుంది. ఇందులో తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఇందులో తండ్రి అయిన దేవుడు దేవుడే, కుమారుడైన దేవుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడే. వాళ్ళు ముగ్గురు వ్యక్తుల యొక్క సముదాయం కనపడుతుంది ఇందులో. అంటే ఈ ముగ్గురు యొక్క దైవ కుటుంబం కనబడుతుంది. ప్రతి వ్యక్తి కూడా ఇందులో వీళ్ళు ధరించుకుని ఉన్నారని పౌలు గారు తేటతనగా చెప్తున్నారు. ఇది మొదటి విషయం. ఈ మొదటి విషయంలోనే మనం మాట్లాడుకుంటే రెండో విషయం మనం చూస్తే దీని యొక్క వివరణలోకి వెళ్ళినట్లయితే ఒకప్పుడు అన్యజనులై ఉన్నారు వీళ్ళు. వివరణలోకి వచ్చేసాను. వివరణలో అని చూస్తే అని భాగం అన్యజనులై ఉన్నారు వీళ్ళు. దైవ కుటుంబానికి వేరుగా ఉన్నారు వీళ్ళు. తర్వాత దైవ కుటుంబానికి పిలుపు లేని వారుగా ఉన్నారు వీళ్ళు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే క్రీస్తు శరీరములోకి పిలుచబడ్డారు. ఇది ఏ భాగం, వివరణలో ఏ భాగం. ఇందులో బి చూస్తే దైవ కుటుంబం యొక్క స్పందన ఏంటి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వీళ్ళ కోసము, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఏం రాయిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారి కోసం అని చెప్తే ఆ వచనాలు మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడు ఇందులో బి అనే భాగంలో పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళతో అన్న చూస్తే ఇక్కడ చూద్దాం రండి. 12 అధ్యాయము మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం చూసుకున్నట్లయితే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు.
పరిశుద్ధాత్ముడి యొక్క స్పందన చూడండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడుతురని మీకు తెలియను. ఒకప్పుడు స్థితి అటువంటిది ఉంది, అంతే కదా. ఒకప్పుడు స్థితి అటువంటిది ఉన్న గురించే కదా ఇక్కడ 3 అధ్యాయం 1వ వచనంలో ఇదే రకంగా మారిపోవటానికి మళ్ళీ వెళ్ళిపోయారు కదా. చూడండి 3వ అధ్యాయం ఇందులోనే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. ఆత్మ సంబంధులుగా ఉన్న వీళ్ళు శరీర ప్రకారంగా మారిపోవటానికి కారణాలు ఏంటి? అక్కడ విభేదాలు వచ్చాయి, మనశ్శారదలు వచ్చాయి. అక్కడ శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలుతోనే మిమ్మల్ని పెంచితేనే కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా అని చూసి 13వ వచనాన్ని చూస్తే 16వ వచనాన్ని చూస్తే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును ఆ ఆలయమై ఉన్నారు. పుట్నోట్లో మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం. ఇది యొక్క పరిశుద్ధాత్మని యొక్క స్పందన, లేకపోతే దేవుని యొక్క స్పందన, క్రీస్తు యొక్క స్పందన. ఇందులో వివరణలో ఓకే, ఇందులోను బి ఆత్మీయమైన అర్థం ఏంటంటే, అన్వయింపు ఏంటంటే, దేవుడు విగ్రహముల తట్టు ఉన్న మనల్ని, ప్రాచీన స్వభావం కలిగి ఉన్న మనల్ని తన తట్టు తిప్పుకున్నాడు. అన్యజనులైన మనమైనా ఒకటే. అన్యజనులు ఎవరు? ఇశ్రాయేలు కానివారు అన్యజనులు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని సంబంధులు. వాళ్ళు కూడా ఎటుపట్టు అటు తిరిగారు, ఎటుపట్టు అటు వాళ్ళు వెళ్ళారు. కానీ నువ్వు దేవుని సంబంధంగా ఉన్నావా? అప్పుడు ప్రశ్న, అన్వయింపు. తర్వాత అన్వయింపు ఏంటంటే, మనకి దేవుడు తనకు అనుగ్రహించిన కిరీటాన్ని మనకు దయచేస్తాడు. అందుకే పౌలు గారు అంటారు, మంచి పోరాటం నేను పోరాడుతిని, నా విశ్వాసమును కడముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నీతిగల ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ఎవరైతే పౌలు గారు వేలో వెళ్తున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మను మనం అందరం ధరించుకుని అదే వేలో వెళ్తున్నామో, అదే మార్గంలో నడుతున్నామో, మన అందరికీ నీతి కిరీటం దయచేస్తాడు. బాధలు వస్తాయి, ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, ఎంతో బాధ వస్తుంది. అన్నిటిని కూడా మనం దిగమింగుకుని ప్రభులోకి వెళ్ళాలి. తర్వాత నిశ్చయమండి, దేవుడు ఆశిస్తున్న దేవుడు ఆ పునాదిగల పట్టణాన్ని మనకి ఇవ్వగలడండి. ఎవరైతే అక్కడ ఉన్న కొరింథీ పట్టణస్థులకి, వాళ్ళు కూడా ఆత్మీయంగా జీవించిన వారికి ఈ లేఖ రాస్తూ, మీరు ఆయన శరీరంలోకి పిలువబడ్డారు, ఆ శరీరంలో ఉన్న అవయవాలు అయితే ఎలాగైతే ఉంటాయో మనమందరం కూడా సహోదరులు కలిగి అలా ఉండాలి. కాబట్టి మనం కూడా క్రీస్తులోకి మనం పిలుచుకున్న దేవుడిని బట్టి, దేవుడు ఆలోచన బట్టి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని బట్టి మనం అందరం కూడా క్రీస్తుని ధరించుకున్నామని తేట తెల్లగా అపొస్తలుడైన పౌలు గారు ఈ వివరాన్ని మనకి తెలియపరుస్తున్నారండి. కాబట్టి మనం ముందుకు వెళుతూ ప్రభుని మహిమపరిచేవారుగా, ప్రభుని గణపరిచేవారుగా, ప్రభుని ఆరాధించేవారుగా మనం అందరం ఉండాలని ఈ కొరింథీ పట్టణస్థుల్లో ఈ 12 అధ్యాయంలో నేను కూడా నేర్చుకున్న ఒక్క మాట నేను మీకు చెప్పి ముగిస్తాను. ఇందులో పౌలు గారు చెప్తున్నది, దేవునికి, క్రీస్తుకు మరియు ఆత్మకు ఆపాదించుట ద్వారా పౌలు దైవత్వపు ఏకత్వమును స్థిరముగా చెప్పుచున్నాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవునికి, క్రీస్తుకు మరియు ఆత్మకు ఆపాదించుట ద్వారా పౌలు దైవత్వపు ఏకత్వమును స్థిరముగా చెప్పువాడు.
ఇందులోనే ఇంకో విషయం ఏంటంటే దేవుడు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ కార్యములను ఒకదానొకటి పెనివేసుకుని ఉన్నామని చెప్తున్నాడు. వాళ్ళు సారంలో కూడా ఏకమై ఉన్నారు, మనసులో కూడా ఏకమై ఉన్నారు, పనుల్లో కూడా ఏకమై ఉన్నారు. కానీ పనులు పలు విధాలుగా కనపడుతున్నాయి. అది మీకు 4వ వచనం కానించి కింద భాగాల్లో నేను చెప్తాను. కాబట్టి ఇంకో మాట అంటే మనమందరం శరీరంలో పిలుచుకున్నాడు ఆయన. మనమందరం కూడా ఆయన శరీరంలో సర్వ సంపూర్ణతకు వెళుతున్నాం. కాబట్టి ఎవ్వరూ ఆలస్యం చేయొద్దు. ఇంకా ఎవరైతే ప్రభుని నమ్ముకోలేకని ఉన్నారో త్వరగా ప్రభు దగ్గరికి వచ్చేయండి. ఆయన ఆదరించే దేవుడు, నిన్ను కాచి కాపాడే దేవుడు. నిరంతరము ఆయన ప్రేమను బట్టి మనలందరినీ కూడా పోషించే సమర్థుడు. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు మనందరికీ దయచేయాలని నా ప్రార్థన ఉంటుంది. మీరు కూడా ప్రార్థన చేయాలని ఇంతటితో ఈ 12వ భాగంలో 1వ వచనం కానీ 3వ వచనం వరకు ఇది విషయం అండి. దీన్ని అర్థం చేసుకుంటానికి నువ్వు ప్రభుని ఒప్పుకున్నావు అనుకో, ప్రభు శాపగ్రస్తుడని ఎప్పుడు అనవు. ఎవరైతే దైవ కుటుంబంలో లేరో వాళ్ళు దేవుని తెలుసుకోలేకపోయారు, యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోలేకపోయారు, పరిశుద్ధాత్మను కూడా తెలుసుకోలేకపోయారు. వాళ్ళు అట్టుగానే ఉండిపోతారు. అందుకనే ఆ స్థితి కాకుండా మనం దేవుని తెలుసుకునేవారుగా, పరిశుద్ధాత్మను తెలుసుకునేవారుగా, యేసు ప్రభు గారిని ఎరిగిన వారుగా ఉండాలని, క్రీస్తునందు నడిపింపు ఉండాలని మీ అందరికీ తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా మాటలు ముగిస్తున్నాను. మీరు మీ కుటుంబాలు కూడా తెలుసుకుని వాక్యంలో నడవాలని నా ఆశ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి.